కోరిక నుండి భయం ఎందుకు వస్తుంది? నేను నా శరీరం అనడంతోనే దానికి హాని కలుగుతోందని బాధ. నా చిత్తం అనడం వల్ల దెయ్యాల భూతాల బాధ. అవి మనల్ని ఆవహిస్తాయని దిగులు. నా వస్తువని అన్నప్పుడు దొంగలు దోచుకుంటారని దిగులు. నా మనస్సు అన్నప్పుడు తనకున్న గౌరవం ఆదరణ ఎక్కడ తగ్గుతుందోనని భయం. పై అధికారి ఏమడుగుతాడో, ఉద్యోగం నుండి తొలగిస్తాడో అని మన గౌరవానికి భంగం కలిగిస్తాడేమోనని బాధ. ఇట్లా తనవి కాని దానిని అనుకొని నానా బాధలు పడుతున్నాం. కోరికే వేరు వంటిదని లోగడ చెప్పాను కదా. ఇప్పుడది దుఃఖానికి భయానికి కారణమవుతోంది. కోరినది లభించకపోయినా వచ్చినది పోయినా దుఃఖమే మిగులుతుంది. మనస్సులో కోరిక ఎందుకు పుడుతోంది? మనస్సు కంటే భిన్నమైనది ఉన్నట్లు కనపడడం వల్లనే. ఒక ఆటంకాన్ని దాటడం కోసం, ఈ కోరికను నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ కోరిక కూడా మనకంటే భిన్నమైనట్లు కనిపిస్తోంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.